కేఎన్ఆర్ న్యూస్ నా పేరు సుధా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఏకాగ్రతకు ఎంతగానో యోగా దినోత్సవాన్ని ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా ఏ ఒక్కరికో చెందినది కాదని, అది అందరిది అని పేర్కొన్నారు. యోగాభ్యాసంతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడతాయని అన్నారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలకు ఈ సందర్భంగా మోదీ ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని నిమిషాల పాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజనని చేస్తుందన్న మోదీ, ఆరోగ్యం, సంతోషం, శాంతికి యోగా దినోత్సవం సూచిక అని అన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుందని అన్నారు. మానవ జీవన విధానానికి మార్గంగా నిలిచే యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శ్రీ యుద్ధవీర్ కృష్ణదత్త, చామరాజా వాడియార్ जी, राजमाता प्रमोदा देवी, मंत्री श्री सर्बानंद सोनोवाल जी, देश और विश्व भर के सभी लोगों को 8वें अंतर्राष्ट्रीय योग दिवस की हार्दिक शुभकामनाएं। आज योग दिवस के अवसर पर मैं कर्नाटक की सांस्कृतिक राजधानी, अध्यात्म और योग की धरती मैसूरू को प्रणाम करता हूं। मैसूरू जैसे भारत के आध्यात्मिक केंद्रों ने जिस योग ऊर्जा को सदियों से पोषित किया, आज वो योग ऊर्जा विश्व स्वास्थ्य को दिशा दे रही है। आज योग वैश्विक सहयोग का पारस्परिक आधार बन रहा है। आज योग मानव मात्र को निरोग जीवन का विश्वास दे रहा है। हम आज सुबह से देख रहे हैं कि योग की जो तस्वीरें कुछ वर्ष पहले केवल घरों में, आध्यात्मिक केंद्रों में दिखती थी, वो आज विश्व के कोने कोने से आ रही है। ये तस्वीरें आत्मिक बोध के विस्तार की तस्वीरें हैं। ये तस्वीरें एक सहज, स्वाभाविक और साझी मानवीय चेतना की तस्वीरें हैं। खास तौर पर तब जब दुनिया ने बीते 2 सालों में सदी की इतनी बड़ी महामारी का सामना किया हो। इन परिस्थितियों में देश, द्वीप, महाद्वीप की सीमाओं से ऊपर योग दिवस का ये उत्साह, ये हमारी जीवटता का भी प्रमाण है। योग अब एक वैश्विक पर्व बन गया है। योग किसी व्यक्ति मात्र के लिए नहीं, संपूर्ण मानवता के लिए है। इसलिए इस बार अंतर्राष्ट्रीय योग दिवस की थीम है योगा फॉर ह्यूमैनिटी। मैं इस थीम के जरिए योग के इस संदेश को
యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఇంటర్నేషనల్ యోగా డే ముఖ్య ఉద్దేశమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన 8వ ప్రపంచ యోగా దినోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఆమె జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన భారతీయ సంస్కృతిగా అభివర్ణించారు. భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసమని అన్నారు. యోగా అనే పదం సంస్కృతం నుండి పుట్టిందని, నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరింపబడుతుందని అన్నారు. రోజు రోజుకు జనాదరణ పొందుతుందని అన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగాను ఆశ్రయించాలని ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ ఢిల్లీరావు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఆయుష్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి మీ అందరికీ కూడా తెలుసు, యోగా గురించి మీరు వినే ఉంటారు. ఇది మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకు వస్తున్నటువంటి వారసత్వ సంపద అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యోగా గురించి మన తెలుగువారికి, మన భారతదేశంలో ఎంత తెలుసో, ఈ మధ్యకాలంలో కనుక మీరు చూసుకుంటే, ఇన్ ద రీసెంట్ ఇయర్స్ కనుక మనం చూసుకుంటే, ఖచ్చితంగా మీ ఇక్కడున్న చాలామంది వాళ్ళ బంధువులు ఎవరో ఒకరు ఫారిన్ కంట్రీస్లో ఉండే ఉంటారు. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ, రీసెంట్ టైమ్స్లో even in the foreign countries, and especially foreigners, you see most of the travelers who come to India to explore our culture and try to know more about our ancient history. దాంట్లో భాగంగానే యోగా గురించి కూడా చాలా గొప్పగా తెలుసుకొని వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఎర్లియర్ ఐ స్టేడ్ a couple of years in United States. నేనున్నప్పుడు ఎప్పుడన్నా కొంతమంది ఫారినర్స్, మా ఫ్రెండ్స్ ఎవరితో అన్నా ఇంటరాక్ట్ అయినప్పుడు, ఏదైనా కొంత ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, వే యూ ఫ్రమ్ అన్నప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అని మనం చెప్పినప్పుడు, వాళ్ళు ఇండియా అనగానే వాళ్ళు కొన్ని ప్రామినెంట్ సిగ్నిఫికెన్స్ ప్లేసెస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ అట్ ది సేమ్ టైం యోగా ఇట్స్ వెరీ ఫేమస్ దేర్ అని అనేవాళ్ళు ఎగ్జైటెడ్గా. సో అంటే మన కంట్రీకి వచ్చి మన కల్చర్ గురించి తెలుసుకొని, ఫస్ట్ ఆల్ ఉమెన్ అండ్ మీ బీయింగ్ ఎ ఉమెన్ అండ్ ఆల్ ఉమెన్ వాట్ దే స్పీక్ అబౌట్ ఇస్ ఆర్ డ్రెస్ కోడ్, సారీ. దే రియలీ ప్రేజ్ ఆర్ కల్చర్, ఆర్ డ్రెస్ కోడ్, అండ్ దే వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అలానే మన కల్చర్ గురించి మాట్లాడుతూ యోగా గురించి కూడా చాలా గొప్పగా చెప్తూ, అండ్ మెనీ ఆఫ్ దెమ్ యోగాను స్మరిస్తూ ఓం అని వాళ్ళు ఆ ఒక వర్డ్ని వాళ్ళు ఇక్కడ నుంచి నేర్చుకొని వచ్చి ఎంతో ఆధ్యాత్మికంగా, కొంతమంది అయితే టాటూస్ కూడా వేసుకుంటా ఉన్నారు. అండ్ దే గెట్ సమ్ లాకెట్స్ ఆల్సో. అయితే చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. ఒక్కొక్కసారి అనిపించేది మన భారతదేశం గురించి. ప్రజల ఆరోగ్యానికి, మనశ్శాంతికి, ఏకాగ్రతకు ఎంతగానో యోగా దినోత్సవాన్ని ఏపీలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై అవగాహన కల్పించేందుకు ఏటా యోగా డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖలో స్వర్ణ భారతి ఆడిటోరియంలో జరిగిన వేడుకల్లో యోగా ఆసనాలతో యోగాకున్న ప్రాధాన్యతను వివరించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి సంతను ఠాకూర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి, పోర్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, ఎమ్మెల్సీ మాధవ్, వరదు, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిలో నిగ్రహాన్ని పెంచి వ్యక్తిత్వ వికాసానికి యోగా దోహదపడుతుందని తెలియజేశారు. Relax the whole body. Relax, chant, Om. Or pray, please repeat after me. Om Masi. Might be equalness, like in the beginning. Next slide.
While breathing, breathe out slowly, bend forward and down. Breathe in, back. బెజవాడ సిటీ సిఐపిఐ రాష్ట్ర మహాసభకు వేదిక కాబోతుంది. 27వ మహాసభలకు సంబంధించి పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో ఆవిష్కరించిన నేతలు సభలో చర్చించే అంశాలను వివరించారు. ఈ మహాసభలకు ఏపీ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ నేత జేవి సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కాలరాసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ఏదైనా విమర్శిస్తే దాన్ని స్వీకరించకుండా దాడులు తెగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కేంద్రంగా ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని చెప్పారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన తెలియజేస్తే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు చేసినటువంటి ప్రకటన ఏంటి? లేదు వాళ్ళకి మేము అన్ని రకాల శిక్షణ ఇస్తాము, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత బట్టలు ఉతకడం, లేకపోతే క్షుర వృత్తి, ఇటువంటి వృత్తుల్లో వాళ్ళు సెటిల్ కావచ్చు అని చెప్పని మాట్లాడడం కానీ అంటే మరో బీజేపీ నాయకుడు వీళ్ళందరినీ మా బీజేపీ కార్యాలయం ముందు మేము సెక్యూరిటీ గార్డుగా పెట్టుకుంటామని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే రక్షణ శాఖలో 4 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అంతకన్నా మించి వాళ్ళకి ఇంకే నైపుణ్యం రాదు, వాళ్ళు జీవితాలు అలాగే ఉంటాయని చెప్పకనే చెప్తున్నటువంటి పద్ధతుల్లో వారి యొక్క ప్రకటనలు ఉన్నాయి. మరో పక్కన ఇప్పుడు ఈ నిరసన వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లోనే పారామిలిటరీ దళాల్లోనూ వీళ్ళందరినీ పెట్టుకుంటామని చెప్పని అంటున్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నయ్యే లేకుండా పోతా ఉన్నాయి, అన్ని ప్రైవేట్ రంగానికి పోతున్నప్పుడు. నిన్న ఒక ట్వీట్లో ఆనంద్ మహేంద్ర ఒక మాట చెప్పాడు, మేము నిజంగా మా సంస్థలోకి వీళ్ళందరినీ తీసుకుంటాం, 4 సంవత్సరాలు అయిన తర్వాత అంతటి క్రమశిక్షణ నైపుణ్యం వాళ్ళకు ఉంటాయని చెప్పని మాట్లాడితే దానికి ప్రతిగా చాలా మంది విశాఖ శివారు ప్రాంతాలు అమ్మవారి జాతరతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఓల్డ్ ఐటీఐ జంక్షన్ లో వెలిసిన శ్రీ పైడిమాంబ తల్లి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత 2 ఏళ్లుగా కోవిడ్ ప్రభావంతో మహోత్సవాలను నిర్వహింపలేని నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా జాతర నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉచితంగా మజ్జిగ, తీర్థ ప్రసాదాలను అందించారు. కోలిబిల్లి హేమబిందు ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రం, ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి విశాఖ నగర బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, ప్రధాన కార్యదర్శి దిలీప్ వర్మలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు మజ్జిగ, ప్రసాదాలు అందజేశారు. గ్రామదేవత అయిన శ్రీ 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 పైడిమాంబ అమ్మవారి యొక్క పండుగ మహోత్సవానికి మమ్మల్ని పిలవడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మా భారతీయ జనతా పార్టీ ఈ మండలంలో హిందూ గారు, వారి అత్త శివ గారు, ఇతర పెద్దలందరూ, మా నారాయణరావు గారు, మహేష్ గారు, మా అందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ. ఎందుకంటే ఎండలు బాగా మండుతున్నాయి కాబట్టి వచ్చిన భక్తులకి మజ్జిగ ఇవ్వాలని చెప్పి సంకల్పంతో మీరు ఈ కార్యక్రమం చేస్తే ఆ చల్లని తల్లి దీవెనలు ఈరోజు ఇక్కడ చిలుక రూపంలో పడి చక్కటి వాతావరణం ఏర్పడింది. ఇక్కడ వారి సంకల్పానికి అమ్మవారి సపోర్ట్ కూడా, దీవెనలు కూడా అందినని చెప్పి నేను భావిస్తాను. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి మువ్వల నగేష్ మృతికి సంబంధించి నేటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నగేష్ కుటుంబ సభ్యులు జనసేన పార్టీ నేత మూగి శ్రీనివాసరావుతో కలిసి న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. 2 ఏళ్ల క్రితం నగేష్ మృతి చెందిన నేటికి మృతికి సంబంధించిన ఆధారాలను లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రశ్నించినా కానీ సరైన సమాధానం లభించలేదని అన్నారు. హత్య చేసి 30 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి
పెట్రోల్ పోసి సిగ్నల్ చేసిన కేసులో యాజమాన్యం ప్రవర్తించిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపించారు. అదే మత్స్యకార వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి నేనున్నానని మాట ఇచ్చినా గానీ మాట ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే జనసేన పార్టీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. 2021లో శివాని ఇంజనీరింగ్ కాలేజ్ చిలకపాలెం శ్రీకాకుళం జిల్లా ఒక విద్యార్థి మువ్వల నగేష్ అనేటువంటి విద్యార్థి బీటెక్లో మొదటి సంవత్సరం ఈసీఏ గ్రూపులో చేరడం జరిగింది. ఒక పేద మత్స్యకార కేవిటి కులానికి చెందినటువంటి పలాస నియోజకవర్గంలో నువ్వలరేవు గ్రామానికి చెందినటువంటి విద్యార్థి ఎటువంటి కారణాలు ఇప్పటి వరకు మాకు తెలియకుండానే ఆ కాలేజీలో హత్య చేసి ఆ కాలేజీ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలకపాలెం వరకు ఆ పిల్లాడిని ఎవరు తీసుకెళ్లారు, రణస్థలంకి ఎవరు తీసుకెళ్లారు, సీతంపేట ఏరియాకి పెట్రోల్ పోసి ఎవరు కాల్చారు, ఆ కాల్చాల్సిన అవసరాలు ఏంటనేది ఇప్పటి వరకు నిగ్గు తేల్చలేదు ఈ ప్రభుత్వం. అనేకమైనటువంటి పేద విద్యార్థులు కాలేజీల్లో ఇలాగే హత్య కాబడుతున్నారు. కాబట్టి జనసేన పార్టీ తరపు నుండి మత్స్యకార వికాస్ విభాగం నుండి ఈరోజు ఈ కుటుంబానికి అండగా ఉండడానికి ఈ మువ్వర నగేష్ గారిని ఎవరైతే చంపారో ఆ కాలేజీ యాజమాన్యంపై ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? స్థానిక ఎమ్మెల్యే మత్స్యకారుడు అనుకున్నటువంటి చెప్తున్నటువంటి సిదిరి అప్పలరాజు గారు, మీకు వీళ్ళ ఓట్లు వేసుకోవడం తెలుసు, వీళ్ళ ఓట్లతో మీకు ఎమ్మెల్యే అవడం తెలుసు, మినిస్టర్ అవడం తెలుసు, కానీ ఈ మత్స్యకారుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే 2 సంవత్సరాలైనా మీరు మీ నియోజకవర్గంలో విద్యార్థి హత్య కాబడితే ఎందుకు మీరు ఇంతవరకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కానీ, ఫారెన్సిక్ రిపోర్ట్ కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, శవ పంచనామా కానీ కరెక్ట్గా ఎందుకు మీరు ఇంక ఇవ్వలేకపోతున్నారు? వెంటనే మువ్వల నగేష్ గారి హత్యకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సిబిఐ దర్యాప్తు వెంటనే చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరం కూడా ఏకమై ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మేము అండగా ఉంటామని తెలియపరుస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధిని సాధించుకుందామని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఈ నెల 24 వరకు తలపెట్టిన జాతాను జయప్రదం చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజయ్ శర్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో గతంలో శంకుస్థాపన చేసి నిలిచిపోయిన ప్రాజెక్టులు బాబు జగజ్జీవన్ రామ్, సుజల స్రవంతి పెట్రోలియం యూనివర్సిటీ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ శర్మ మాట్లాడుతూ గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 7,214 కోట్లతో సుజల స్రవంతి ప్రాజెక్టుకు సబ్బవరంలో 2009లో శంకుస్థాపన చేశారని, నేటికి అంగుళం పని కూడా జరగలేదని అన్నారు. దీనికి కారణం ఉత్తరాంధ్ర అభివృద్ధిపై నేతలు చూపిన నిర్లక్ష్య వైఖరేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘ నాయకులు గండి నాయనబాబు, రాష్ట్ర ఐద్వా నాయకులు బి ప్రభావతి, మండల సిపిఎం కార్యదర్శి యు సత్యవతి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ భవనాల నిర్మాణం కంటే భూసేకరణకు ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. 2016 కోట్ల రూపాయలు కేటాయించాలని ఇందులో పేర్కొంది. మరి భూసేకరణ పూర్తి కావలేదు. మరి ఏదైనా ప్రాజెక్ట్. ఏ అజయ్ శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి. ఉత్తరాంధ్ర వెనుకబాటులో ఉంది అని అందరూ అంగీకరిస్తున్నారు. అభివృద్ధి చేస్తామని కూడా అందరూ చెప్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అభివృద్ధికి ఎవరు ఏ చర్య చేపట్టలేదు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏ చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ మేము జాతా ఒకటి నిర్వహిస్తున్నాం. 21 నుంచి 24 దాకా ఈ నెల ఇది జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదరికం నిర్మూలన అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ పేదరికం పోవాలంటే వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలి. ఈ వ్యవసాయానికి బాగా అభివృద్ధి చెందేలా ఉండాలంటే నీటి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. ఈ నీటి ప్రాజెక్టుల్లో ప్రధానమైనటువంటి నీటి వనరు ఏంటంటే మనకి గోదావరి నీటిని ఉత్తరాంధ్రకి తరలించేటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. దీని ద్వారా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాల్లోనూ 8 లక్షల ఎకరాలకి సాగునీరు వస్తుందండి.
1200 గ్రామాల్లో 30 లక్షల మంది ప్రజానీకానికి తాగునీరు అందుతుంది. అందువల్ల తాగునీరుకి ఇప్పుడు కటకటలాడుతున్నటువంటి ఉత్తరాంధ్ర ఈ ప్రాజెక్టు కానీ పూర్తి అయితే సస్యశ్యామలం అవుతుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి ధీటుగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అయితే విచిత్రం ఏంటంటే 2009లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేశారు సబ్బవరంలో. ఇప్పటికీ 13 ఏళ్ళు అయింది. దానికి అంగుళం కూడా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రాజెక్టును ఎత్తియాలని 2014లో అధికారంలో వచ్చినప్పుడు ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నం చేస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక, ఇతర సంఘాలు వీళ్ళందరూ కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన ధరిమిలా అప్పుడు దాన్ని ఎత్తేయకుండా పక్కన పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2018లో దీనికి చోడవరంలో హై స్కూల్ దగ్గర ఇంకో శంకుస్థాపన రాయేశారు. ఇప్పుడు మిగిలింది ఏంటంటే 2 శంకుస్థాపన రాళ్ళు మిగిలి తప్పించి ప్రాజెక్టు మాత్రం ఏమీ పూర్తి అవ్వలేదు. ఎందుకు ఈ ఉత్తరాంధ్ర అంటే అంత నిర్లక్ష్యం మేము అడుగుతున్నాం. మరి ఈ ప్రాజెక్టు కట్టకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుందండి? అందువల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడే ఏ ప్రభుత్వమైనా ఈ ప్రాజెక్టు వెంటనే కట్టి తీరాలి. కట్టకపోతే మాత్రం వీళ్ళకి ఉత్తరాంధ్ర అంటే చిత్తశుద్ధి లేదు అని ఖచ్చితంగా ప్రజలందరూ భావించవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఉత్తరాంధ్ర అభివృద్ధి జాతా యొక్క లక్ష్యం కూడా ఏంటంటే ఇప్పుడు మేము జరుపుతున్న 4 రోజుల జాతా ఇలాంటి ప్రదేశాలు, ఇలాంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యవసరంగా చేయవలసినటువంటి అన్ని ఇంకా 31వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నామని అన్నారు. విజయవాడ ఎంపీగా అప్పుడు ఇప్పుడు కేశినేని ఉన్నారు. మరి ఆయన విజయవాడ నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి పరిచారో తెలపాలని. పశ్చిమ నియోజకవర్గ ఇటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఎంపీ కేశినేని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దుర్మార్గులని అన్నారు. ఈ జనసేనలో బఫున్ ఒకరు ఉన్నాడు, జోకర్ లాగా ఉంటాడు, దేనికి పనికిరాడు. ఉన్నానికి మాత్రం హైట్ ఉంటాడు, ఉపయోగం లేని వ్యక్తి. ఏం చేసావు నువ్వు? గత 5 ఏళ్లలో ఏం చేసావా? 5 ఏళ్ళు ఏం చేయలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడించారు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నీ ఓటు శాతం ఏంటో చూసుకో ఒకసారి. నువ్వు డివిజన్ అధ్యక్షుడిగా 64 మందిని పోటీ పెట్టాడు, పనికి మాలినోళ్ళని. ఒక్కడే గెలిచాడా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 మందిని పెట్టావు, ఒక్కడే గెలిచాడా? ఎందుకే మీరు అందరూ మాట్లాడతారు? సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలు మేము చూస్తాం. ఏం చూసేది మీరు? పనికిమాలిన పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఇక్కడ పనికిమాలినోడు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారట. గుంపుగా వస్తేనే ఏం పేకలైపోయారు. విడివిడిగా వచ్చి ఏం చేస్తారు మీరు? విడిగా వస్తారంటారు, గుంపుగా అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. దమ్ము ధైర్యం ఉంటే కనుక పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ చెంచాలకు కానీ వాళ్ళ తొత్తులు కానీ చెప్తున్నారు. దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేస్తామని చెప్పండి. మీరు మగవాళ్ళు అయితే కనుక చంద్రబాబుతో పోటీ చేద్దామా, బీజేపీతో పోటీ చేద్దామా, కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేద్దామా, బీఎస్పీతో పోటీ చేద్దామని చెప్పని సవట దద్దమ్ములు మీరు జగన్ గారి గురించి నా గురించి మాడతారా? పనికిమాలిన ఎదవలు మీరు. దేనికి పనికిమాలిన చవట్లు మీరు అందరూ కూడా. మీరు పని చేస్తే గత 5 ఏళ్ళలో మీరు ఏం పీకారని చెప్పండి. ఈ 3 ఏళ్లలో నేను చేశాను చెప్పగలుగుతాను. ఇంత అభివృద్ధిని కళ్ళు దొబ్బినాయి మీకేమన్నా? ఇంత అభివృద్ధి జరుగుతుంటే, గడప గడపకి నిరాదరణలు పలుకుతుంటే ఏంద్ర మీరు చేసేది? చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు, ఈ పనికిమాల రాజకీయాలు, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ తొత్తులకి ఇవన్నీ కూడా అలవాటైపోయినాయి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మాడతాడు, నన్ను వైసీపీ నాయకులు తిడుతున్నారని చెప్పని. సామెత ఒకటి ఉంది నా అని చెప్పని. మరి నువ్వు మమ్మల్ని గెలితే మిమ్మల్ని గెలకమా? నువ్వు వైఎస్ఆర్సీపీ జగన్ గారి గురించి మాడితే జగన్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వేం మాట్లాడలేవు, కానీ నీ గురించి వ్యక్తిగతంగా మాడితే తట్టుకోలేవు. చంద్రబాబు ఏడ్ చేశాడు, నువ్వెంతరా బాబు బచ్చాగడిది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమాలు అమలు చేయడంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు గుంపులకు వచ్చినా సింగల్కి వచ్చినా దేనికి పనికిరాని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాం. సార్ మహేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఆడొక ఎదవ, దద్దమ్మ, చవట, దేనికి పనికి వస్తాడు? భూ కబ్జాదారుడు. మొన్నే వాళ్ళ అన్నయ్య పేరుతో కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది. స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు, వడ్డీలకి జనాలని పీడించుకుని తినేవాళ్ళు, జనాలు డబ్బులు ఎక్కొట్టేవాళ్ళు, వాళ్ళ మా గురించి మాట్లాడేది. నందిగామ పట్టణం మధిర ఆర్చీ రోడ్ నందు పెట్రోల్ బంక్ ముందు భారీగా ధ్వంసమైన నందిగామ టు మధిర రోడ్డును పట్టణ తేదేపే కౌన్సిలర్లు, మహిళా నాయకులు, తేదేపే నేతలతో కలిసి పరిశీలించారు. మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ అక్రమ గ్రావెల్ రవాణాకు రోడ్లు ధ్వంసమైన ఈ మధిర రోడ్డు ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారని, 4 రోజులు పూర్తి కావస్తున్న ఏ ఒక్క అధికారి గాని నాయకుడు గాని వచ్చి చూసిన పాపాన పోలేదని, అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి ప్రైవేట్ వెంచర్లకు ఆ మట్టిని తరలిస్తున్నారని,
రెండు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 30 గ్రామాలకు పైగా ఈ రోడ్డు విస్తరించి ఉంది. అనునిత్యం రద్దీగా ఈ రోడ్డు ఉంటుందని, రోడ్డు పూర్తిగా ధ్వంసమై పోయి గోతులు మయంగా చాలా లోతుగా భయంగా ఉందని, రాత్రి వేళల్లో ఈ రోడ్డు నందు ప్రయాణం చాలా కష్టమని అన్నారు. పరిపాలన వీళ్ళ అక్రమాలకి, వీళ్ళ అక్రమ గ్రావెల్ రవాణాకి రోడ్లు ఎలా బలవుతున్నాయో మీరు కళ్ళారా చూస్తున్నారు. దాదాపు 4 రోజులు అవుతున్నా కనీస స్పందన లేదండి. అధికారులు కానీ నాయకులు కానీ వచ్చి కనీసం దీన్ని ఏ విధంగా బాగు చేయాలని కనీస చర్యలు చేయలేదు. కొన్ని వందల లారీలు అక్రమ గ్రావెల్ తరలించి ప్రైవేట్ వెంచర్కి తరలించారండి. భారీ లోడ్స్ వల్ల రోడ్లు ఏ విధంగా డ్యామేజ్ అయ్యో మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇది వచ్చి ఎప్పుడూ రద్దీగా ఉండే రహదారండి. 2 రాష్ట్రాలకి కనెక్టివిటీ రోడ్, దాదాపు 30 గ్రామాలకి లింక్ అండి. కనీసం ఇటువంటి ప్రాముఖ్యం ఉన్న రోడ్డుకు కూడా ఇది మదిర రోడ్డు అండి. నందిగామట్టు మదిర తెలంగాణని కూడా కలుపుతుంది కాబట్టి చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ కనీస స్పందన లేదు. 4 రోజులు అవుతుందా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు. మరి ఒక సామాన్యుడు చిన్న ట్రక్కు తోలుకుంటేనే వెంటనే స్పందించే అధికారులు ఈరోజు 4 రోజులైనా కూడా ఈ విధంగా మరి పాడైపోతే ఎందుకు స్పందించట్లేదు? ఇంత భారీ రద్దీ ప్రాంతాల్లో ఈ విధంగా లోపలికి ఉందండి, గోతులు పడిపోయింది. నైట్ టైం మాత్రం చాలా డేంజర్ అండి. కనీసం ఇక్కడ మట్టి గ్రావెల్ ఆ రోజు పడిపోయింది, కనీసం తరలించే చర్యలు కూడా తీసుకోలేదు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలి. ఇప్పటికైనా ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్న కేంద్ర ప్రభుత్వం ద్రోహాన్ని ఐక్య నినాదంతో ప్రతిఘటించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో విభజన హామీల్లో ఉత్తరాంధ్రకు చేసిన వాగ్దానాలపై ప్రచార జాతరను నిర్వహించారు. ఈ నెల 24 వరకు జరిగే జాతాను ఉక్కునగరంలో అజయ్ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రకి మనహారంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం 100% వ్యూహాత్మక అమ్మకానికి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనికి గనులు కేటాయించి అనేక వేల మంది నిరుద్యోగ స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమను ప్రభుత్వ నియంతృత్వ వైఖరితో నిర్వీర్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ చర్యలకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళనకు మద్దతుగా ఎల్లవేళలా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు జె అయోధ్యారాం, కె సత్యనారాయణరావు, నీర్కొండ రామచంద్రరావు, విల్లా రామ్మోహన్ కుమార్, వైటి దాస్, ఎన్ రామారావు, స్టీల్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. అంటే దీని మీద ఆల్రెడీ ఇప్పటికే 1,00,000 మంది ఆధారపడుతున్నారు పరోక్షంగా. సాధించుకుందాం ఉత్తరాంధ్ర అభివృద్ధిని, సాధించుకుందాం ఉత్తరాంధ్ర అభివృద్ధిని, సాధించుకుందాం ఉత్తరాంధ్ర అభివృద్ధిని. అమ్మ కింద పెట్టండి. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. రాష్ట్ర విభజన తర్వాతనైనా వెనుకబడ్డ ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధిస్తుందని అందరూ భావించాం. రాష్ట్ర విభజన సందర్భంగా శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో ఉత్తరాంధ్ర ఏ రకంగా వెనుకబడి ఉంది, అభివృద్ధికి ఏం చేయాలి అనేటువంటి అనేక సూచనలు అవి చేశారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లో ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజ్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలనేది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అని పేర్కొన్నారు. అలాగే రైల్వే జోను, మెట్రో రైలు, విద్యా సంస్థల నిర్మాణం ఇలాంటివి అనేకం 2022 కల్లా పూర్తి చేయాలని స్పష్టంగా అందులో పేర్కొన్నారు. 2022లో మనం ఇప్పుడు ఉన్నాం. కానీ చాలా దురదృష్టకరంగా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక్క అంశం కూడా ఇప్పటికీ సంపూర్ణంగా అమలు కాలేదు. విద్యా సంస్థల నిర్మాణం పూర్తి అవ్వలేదు. ట్రైబల్ యూనివర్సిటీ అయితే స్థల సేకరణ జరగలేదు. పెట్రోలియం యూనివర్సిటీకి ఇంకా నిర్మాణం ప్రారంభించలేదు. ఐఏఎం ఇంకా తాత్కాలిక భవనాల నుంచే నడుస్తుంది. రైల్వే జోను మాటలే కానీ ఒక్క అడుగు కూడా ముందుకి కదలలేదు. మెట్రో రైలు మూసేదిని మర్చిపోయారు. ఉత్తరాంధ్రకి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం తీరనటువంటి ద్రోహం చేసింది. అందువల్లే 8 ఏళ్ల కాలంలోనూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కాదు కానీ మరింత వెనుకబాటులోకి నెట్టబడింది. పేదరికం పెరిగింది, వలసలు పెరుగుతున్నాయి. వీటన్నిటికీ పరాకాష్ఠగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2 గాజువాక కణితి రోడ్డులో గల
నిర్గుణానంద శాంతి యోగా సత్యంగ ప్రాంగణంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువులు సుబ్బారావు గారిని గాజువాక వాసవి క్లబ్ అధ్యక్షులు వరదా కృష్ణ సాలువాతో సత్కరించి ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వరదా కృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అందువల్ల ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టామని వారు అన్నారు. అలాగే యోగా కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని చెప్పారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని ఇది అందరిది అని తెలియజేశారు. యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడతాయని తెలిపారు. భారతదేశ ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని చెప్పారు. యోగా సాధన మనసును ప్రశాంతంగా ఉంచుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ ఖట్టా సతీష్, ఆర్సి కుసుమకుమారి, జెడ్సీ జి రమ్య, నంబూరు జగన్నాథం, చేబోలు శ్రీను, పూసల్ల జగదీష్, అన్నపూర్ణ, కె రమేష్, శరత్చంద్ర గుప్తా తదితరులు పాల్గొన్నారు. యోగా గురించి పట్టా తీసుకుని ఆనాటి నుంచి ఈనాడు వరకు కూడా ఉద్యోగ ధర్మాలను నిర్వహిస్తూ ఉదయము సాయంత్రము ఇంటి దగ్గర క్లాసెస్, యోగా క్లాసు, ఆధ్యాత్మిక క్లాసు, జ్ఞాన క్లాసులు అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ దేవాలయాలకు కూడా శక్తిపీఠాలకు వెళ్ళి ఒక దీపలక్ష్మి పూజలు అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అగ్నిహోమ కార్యక్రమం, అభిషేక కార్యక్రమం, అలాగే భగవద్గీత, లలిత, విష్ణు సహస్ర, తిరుపావే కార్యక్రమాలు, పారాయణ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఆరోగ్యం కోసం యోగా, ఆసనాలు, ప్రాణాయామ, సూర్య నమస్కారాలు, సాధన సంపత్తి ఉంటుంది ఇక్కడ. దాని తర్వాత ఉల్లాసం కోసం పాటలు, అలాగే మన పుణ్యాన్ని పెంపొందించడం కోసం భక్తి కార్యక్రమాలు, జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం జ్ఞానానంద కార్యక్రమాలు, ఇలాంటివన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అచల సాంప్రదాయ గురువైన మా తాతారు గురూజీ గారి ద్వారా మనల్ని ఈ మధ్యన గురు పట్టాభిషేకం కూడా చేయడం జరిగింది. సమ్యక్ జ్ఞానానంద అన్నది కూడా బిరుదు ఇచ్చారనమాట. ఇక్కడ కుల మతాలకు అతీతంగానే నేను 18 సంవత్సరాల నుంచి యోగా, ఆధ్యాత్మిక క్లాసెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి ఏది కావాలంటే ఆ విద్యను వాళ్ళు పొంది వాళ్ళ ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతత పొందుతున్నారు. అలాగే ఇంకా ఈ శాశ్వత జీవితం కూడా ఈ విధమైన కార్యక్రమాలను చేసుకునేటట్టు అలాంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు, మీ భక్తులు, మీ సాధకులు అందరూ ఆదర అభిమానాలు నాకు ఎప్పుడు అలాగా నిలవేళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి తాజా బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.